హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి స్పర్శ. తెలుగు వంటకాల్లో బెల్లం అప్పాలు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం తయారు చేసుకోబోయేది బెల్లం అప్పాలు. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం, ఒక కప్పు నీళ్ళు పోసి కలిపి బెల్లాన్ని కరిగించి అతి తక్కువ మంట మీద పాకంలా తయారు చేసుకోవాలి. స్ట్రైనర్తో వడకట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో పోసి ఇలాచీ పౌడర్, ఒక కప్పు బియ్యం పిండి, పావు కప్పు రవ్వ వేసి కలిపి ముద్దగా తిప్పుతూ ఉడికించుకోవాలి. కొద్దిగా గట్టిగా అయ్యాక దింపి చల్లార్చాలి. చల్లారాక చేతికి వాటర్ అద్దుకొని పిండిని చపాతీ పిండిలో స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి క్లాత్ని తడుపుకొని ఒక పీట మీద వేసి మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న దానిని చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. బెల్లం అప్పాలు సాధారణంగా పండగలకు, వరలక్ష్మి వ్రతం, ఉగాది, శ్రీరామనవమి, సంక్రాంతి నాడు దేవునికి నైవేద్యంగా అర్పించి అనంతరం అందరితో పంచుకుంటారు. వేడిగా కానీ చల్లగా కానీ తినవచ్చు. ఒక బెల్లం అప్ప తింటే చాలు మన ఊరి వాసన, అమ్మ చేయి, చిన్నప్పటి పండుగలు అన్నీ గుర్తుకు వస్తాయి. బెల్లం అప్పాలు ఇలా తయారైన బెల్లం అప్పాలు బయట క్రిస్పీగా, లోపల స్వీట్గా, మృదువుగా ఉంటాయి. బెల్లం అప్పాలు ఈస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.